బ్రో ఇప్పుడు వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇక్కడ ఏపీలో టీజీలో. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 10th వరకే రాస్తున్నారు. 10th అయిపోయిన తర్వాత చాలా వరకు ఆగిపోతున్నారు. అసలు ఎందుకోసం అంటారు? అంటే ఇప్పుడు తెలంగాణలో ఏపీలో ఎంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఎండల్లో అయినా కానీ చాలా దూరం వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. ఆ దూరంకి తగ్గించడానికి కోసం కొంచెం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఏపీ గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ 1 వరకు ఉన్నాయి. సో విద్యార్థులు ఏమి ఇబ్బంది పడకుండా ఎగ్జామ్ సెంటర్లో ఏప్రిల్ 1 వరకు హ్యాపీగా ఉండాలని గవర్నమెంట్ ఇలా సూచించింది. మీరు అడిగిన క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయగలరా? అంటే చాలా వరకు ఏంటంటే కొందరు 10th వరకు చదివేసి ఆగిపోతున్నట్టు అంటే చాలా వార్తలు వస్తున్నాయి. చాలామంది కూడా ఆగిపోతున్నారు. అసలు ఎందుకోసం అంటే స్టూడెంట్స్ ఏంటంటే అప్పుడు యాక్చువల్లీ ఒక స్టూడెంట్కి 10th క్లాస్ అనేది ఫస్ట్ ఎగ్జామ్స్ ఫేస్ చేసేది స్టేట్ ఎగ్జామ్స్లో, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో. అంతకుముందు అనేది 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఎగ్జామ్. సో స్టూడెంట్ అనేదండి దానికి బాగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు. సో కొంతమంది ఏంటంటే అప్పుడే మైండ్ అనేది మెచ్యూరిటీ అయ్యే ఏజ్. సో కొంతమందికి అప్పుడు మార్క్స్ తక్కువ రావచ్చు, కొంతమందికి ఎక్కువ రావచ్చు. బట్ ఆ తక్కువ వచ్చిన స్టూడెంట్ ఏంటంటే ఆ మైండ్ మెచ్యూరిటీ లేక నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఇంకా లైఫ్లో ఏం చేయలేనేమో అంటే ఎక్కువ వచ్చిన అబ్బాయితో కంపేర్ చేసుకుంటారు. అబ్బాయి ఆ అమ్మాయితో కంపేర్ చేసుకొని తను ఇంకా ముందు ఏం సాధించలేడేమో అలా ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ ఫాదర్తో మదర్తో నేను స్కూల్కి వెళ్ళను అంటే తర్వాత కాలేజీకి వెళ్ళనని మారం చేసి అప్పుడుతో డ్రాప్అవుట్స్ అవుతున్నారు. సో స్టూడెంట్స్ ఏంటి ఎక్కువ గమనించాల్సింది అంటే ఇప్పుడు మీరు ఉండే పొజిషన్ అనేది ఆ పొజిషనే పర్మనెంట్ కాదు, మీరు ఎదుగుతూ ఉంటారు ఫ్యూచర్లో. సో మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, మీతో పాటు ఉండే మీ ఫ్రెండ్స్కి అనేది వేరే టాలెంట్ ఉంటుంది. సో మీకు మార్క్స్ తక్కువ వచ్చాయని ఇతరులతో కంపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో మిమ్మల్ని మీరు లాస్ అవుతారు. సో అది మీ ఫ్రెండ్ అనేది మంచి షర్ట్ వేసుకున్నాడని మీరు అనేది తక్కువ షర్ట్ వేసుకున్నాడని అలా కంపేర్ చేసుకోవద్దు. ఒకనొక టయానికి ఏంటంటే మీరు కూడా అతనితో పాటు ఈక్వల్గా ఎదుగుతారు, అంతకంటే ఎక్కువ ఎదుగుతారు. సో ఎవరితో కంపేర్ చేసుకొని మీరు బాధపడొద్దు. అంటే ఇప్పుడు కంపారిజన్ అన్నారు కాబట్టి కంపారిజన్ స్టూడెంట్స్ చేసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంపేర్ చేస్తున్నారా? ఓకే, యాక్చువల్లీ ఒక స్టూడెంట్ ఎదిగే స్టేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో తన ఉండే నేచర్తో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ స్టూడెంట్ ఉంటాడు, ఒక పూర్ స్టూడెంట్ ఉంటాడు. ఆ పూర్ స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ డాడీ సైకిల్ మీద వచ్చి వదిలిపెడతాడు, ఒక రిచ్ స్టూడెంట్ ఏంటంటే కారులో వచ్చి వదిలిపెడతాడు. అప్పుడేంటంటే స్టూడెంట్ ఎప్పుడైతే ఇద్దరు ఒక చోట మీట్ అవుతారో అతను కారులో వచ్చాడని ఇతను సైకిల్లో వచ్చాడని అప్పటి నుంచే కంపారిజన్ మొదలైద్ది. సో ఈ కంపారిజన్ అనేది వద్దంటాను నేను. ఎందుకంటే మీరు అంటే ఎవరైనా కానీ తను తను పుట్టే స్థానం అనేది ఎవరు ఎక్కడ డిసైడ్ చేయలేరు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేది జైల్లో పుట్టాడు, చెరసాలలో పుట్టాడు. అంటే వాళ్ళ మామయ్య మీకు అందరికీ తెలుసు కంసుడు అంటారు. అతను బంధించిన తర్వాత వాళ్ళ మమ్మీ అతను జైల్లో పుట్టిన తర్వాత కూడా పాండవుల తరపున ఎంత బాగా ఎదిగి ఒక మహాభారతాన్ని రాయగలిగే ఎంత స్టేజ్ తెచ్చాడు. సో మన పుట్టుక అనేది ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. సో మీరనేది ఇంకా ముందు స్టేజ్ల్లో బాగా ఎదుగుతారు. సో ఇవే ఎగ్జామ్స్ మళ్ళీ రిపీట్ కావు. ఇదేంటంటే జస్ట్ ఒక టెస్ట్ లాంటిది, మీకు మీ నాలెడ్జ్ ఎంత ఉందని టెస్ట్ చేయడం వరకే, ఇవే మీకు పర్మనెంట్గా ఉండవు. అంటే చాలామంది ఈ మధ్య అన్నాడు ఎగ్జామ్స్ అంటే భయపడిపోయి చాలామంది అది చేసుకుంటారు, వాళ్ళే అది చేసేసుకుంటారు. అసలు ఎందుకోసం అంటారు? ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లైక్ SSC CGL అంటారు, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ నా కంప్లీట్ ఎగ్జామ్ దాని గురించి తెలియదు. బట్ ఏంటంటే మోరల్ ఏంటంటే అక్కడ 350 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్. దాంట్లో ఒక స్టూడెంట్కి 320 మార్క్స్ వస్తాయి, వేరే స్టూడెంట్కి 250 మార్క్స్ వస్తాయి. 320 మార్క్స్ ఎక్కువ వచ్చిన అతను గ్రేటా, ఇక్కడ 250 మార్క్స్ వచ్చిన అతను గ్రేటా? అకార్డింగ్ టు మీ ప్రకారం యాక్చువల్ 320 మార్క్స్ వచ్చిన అబ్బాయి గ్రేటు. సో ఇక్కడ నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఇక్కడ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్లో ఈ 320 వచ్చిన అబ్బాయికి అనేది మార్క్స్ అలాగే ఉండిపోయాయి. మొన్న 250 వచ్చిన అబ్బాయికి నార్మలైజేషన్ జరిగి ఒక 90 మార్క్స్ ఎక్కువ పెరిగాయి. అంటే ఈ 320 వచ్చిన మార్క్స్ అబ్బాయి అట్లాగే ఉన్నాడు, 250 వచ్చిన అబ్బాయికి ఏంటంటే 340 అయింది స్కోరు.
అలా 340 అవ్వడం వల్ల అతనికి జాబ్ వచ్చింది, ఇతనికి జాబ్ రాలేకపోయింది. సో ఇలాంటి అవకతవకలు ఉండడం వల్ల ఎగ్జామ్స్లో కూడా స్టూడెంట్స్ అనేది కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నారు. అలాగే మీరు ఇంకొక మాట అన్నారు ఏంటంటే మీలో కూడా ఒక స్కిల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది అన్నారు కదా. సో ఆ టాలెంట్ని, ఆ స్కిల్ని ఎవరు గమనించాలి? టీచర్సా లేకపోతే తల్లిదండ్రులు? అంటే ఇక్కడ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి క్రికెట్ మీద ప్యాషన్ ఉందనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు అది గమనించాలి. ఆర్ఎల్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఉన్న సొసైటీలో వాళ్ళు ఇతరులతో కంపేర్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్ని. ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ స్ట్రీట్లో ఒక 10 మంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు అనుకోండి, మా అబ్బాయి కూడా మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంచిగా ఎర్న్ చేయాలని అనుకుంటాడు. బట్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇదనేది ఈ క్రికెట్కి మా అబ్బాయికి నేర్పిస్తే అది ఉన్నంత వల్ల కొంతమందికే అది క్లిక్ అవ్వగలుగుతారు, ఫేమస్ అవుతారు. సో ఇలాంటి ఆలోచనల వల్ల ఒక స్టూడెంట్ యొక్క టాలెంట్ అనేది తక్కువే పడుతుంది. మెయిన్గా అంటే ఎవరు గుర్తించడంలో వెనకాడిస్తున్నారు? మెయిన్గా ఇక్కడ గుర్తించడం అంటే మెయిన్ ముందు పేరెంట్స్ గుర్తించాలి. పేరెంట్సే వాళ్ళు ఎవరైనా గుర్తించలేకపోతే ఇంకా ఇతరులు ఎలా గుర్తిస్తారు? అది నా మెయిన్ పాయింట్. ఇక్కడ పేరెంట్సే గుర్తించాలి.